Hello friends, welcome back my channel. Friends, Railtel a nowering CPSC Government of India. So ఇందులో అయితే కొత్తగా పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించింది వెబ్సైట్. ఇక్కడ ఆపర్చునిటీ అని ఉంది. దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అయితే మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని ఉన్నాయి. రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇన్ టెక్నికల్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ రైల్టెల్ కార్పొరేషన్ ఇన్క్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ. ఇది రెగ్యులర్ పోస్టెస్, పర్మనెంట్ పోస్టులు ఇవి. సో ఇక్కడ మనం డీటెయిల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. అలాగే క్లిక్ టు అప్లై అని ఉంది. సో ఫస్ట్ అయితే అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయని చూద్దాం. ఇది పీడిఎఫ్ లో ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో రైల్టెల్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించింది. ఇక నోటిఫికేషన్ ఏంటంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ ఇన్ టెక్నికల్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్టెల్ కార్పొరేషన్. సో ఇక్కడైతే మనకి రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి, ఇది నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో అయితే ఉంది. సో దీనికి ఎవరైతే అప్లై చేసుకోవాలంటే ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవాలి. పోస్ట్ లెవెల్స్, స్కేల్ ఆఫ్ పోస్ట్, సో సిటిసి అంటే ఎంత అమౌంట్ ఇస్తారు, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇవన్నీ కూడా చూద్దాం మనం. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 30,000 నుంచి 1,20,000 ఉంటుంది. సిటిసి అప్రాక్సిమేట్లీ 9 lakhs ఉంటుంది పర్ యానం. సో యాన్యువల్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్. సో 9 lakhs వరకు ఇస్తారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 18 ఉన్నాయి. ఇందులో వచ్చేసి అన్రిజర్వ్డ్కి 8 ఉన్నాయి. అలాగే ఓబీసీకి 4, ఎస్సీకి 4, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1. ఇక నెంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూడీస్కి అయితే ఇక్కడ 2 అయితే ఇచ్చారు. 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్ గా 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఇవి కాకుండా డిప్యూటీ మేనేజర్ టెక్నికల్, ఇది వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. ఇది సిటిసి 12 లక్షల వరకు అయితే ఉంటుంది. దీనికి పోస్టులు 10 ఉన్నాయి. అలాగే డివైడ్ చేసి ఇచ్చారు. సో ఎవరికి ఎన్ని ఉన్నాయనేది. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ సైడ్, ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ అన్నారు. అలాగే సిగ్నలింగ్, ఇది దీంట్లో 8 పోస్టులు ఉన్నాయి. ఇక దీనికి కూడా సేమ్ అమౌంట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్, ఇది 30,000 నుంచి 1,20,000 ఉంటుంది. ఇది 9 లక్షలు. 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ సైడ్ వచ్చేసి, సో ఇది కూడా 9 లక్షలు సిటిసి ఉంటుంది. 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ గా 48 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా అంటే పీడబ్ల్యూడి కేటగిరీ కాకుండా, అంటే టోటల్ గా మనకి 56 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది ఇక ఇంపార్టెంట్ నోట్స్, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఇవ్వచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బి పోస్టెడ్ ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా ఇన్ ఎనీ ఆఫీస్ ఆఫ్ రైల్టెల్ subsidiary, joint venture or any business associate at any point of time in administrative business. ఇవన్నీ కూడా అంటే మీకు ఈ పోస్టింగ్ అనేది ఈ రైల్టెల్ కి సంబంధించిన ఎక్కడైతే ఉన్నాయో టోటల్ ఇండియాలో మీకు అక్కడ ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇస్తున్నారు. తర్వాత అలాగే ద క్యాండిడేట్ ఆన్ జాయినింగ్ ద allotted region will be have to stay in that region for at least 10 years before submitting any application for సీకింగ్ ట్రాన్స్ఫర్ టు ఎనీ అదర్ రీజన్. సో ఒక 10 years అయినా అక్కడ మీరు బిఫోర్ అక్కడ 10 years అని పని చేయాలి. తర్వాత నెక్స్ట్ రీజన్కి వెళ్ళాలంటే అప్పుడు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి అని అంటున్నారు. నేచర్ ఆఫ్ జాబ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ద మేనేజ్మెంట్ మే కన్సిడర్ రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ యాజ్ పర్ వర్క్ రిక్రూట్మెంట్ అండ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. ఇక ఉంటే మీకు అక్కడ పంపించడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ లెంగ్త్ అండ్ నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్స్, ఏజ్ అన్ని కరెక్ట్ గా ఇచ్చారు. ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 21 years, మాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years. అయితే సబ్జెక్ట్ ఏముండాలి అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎనీ అదర్ కాంబినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. సో ఇది అడుగుతున్నారు కాబట్టి. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years అడుగుతున్నారు. ఒక ఉన్నా లేకపోయినా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో 28 years ఉంది కాబట్టి. అలాగే
డిప్యూటీ మేనేజర్ కి టెక్నికల్ సైడ్ వచ్చేసి నెట్వర్క్ వచ్చేసి ఇది 21 to 30 ఇయర్స్ ఇచ్చారు. దీనికి బీఈ బీటెక్ బీఎస్సీ ఇచ్చారు. అంటే డిప్లొమా హోల్డర్స్ బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. సో సింపుల్ గా చెప్పాలంటే టోటల్ గా ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకే ఇది యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అదే ఉంటాయి. అలాగే ఇందులో ఎంబీఏ వాళ్ళకి కూడా ఉంది, లేదంటే పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రకారం మనకి 3 years 5 years 10 years అనేది కామన్ గా ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అన్ని అంటే కరెక్ట్ గా ఉండాలి. అలా ఉంటేనే అప్లై చేసుకోండి అని. అలాగే ఎక్స్పీరియన్స్ ఓన్లీ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్సిడర్డ్. అంటే దేనికేదో అడుగుతున్నారో అది కన్సిడర్ చేయబడుతుంది. ఇక క్రూషియల్ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ఎలిజిబిలిటీ. ఇక అప్లికెంట్ షుడ్ మీట్ రిక్వెస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రిగార్డింగ్ ఏజ్, ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, లెంత్ అండ్ నేచర్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇవన్నీ కూడా మనం అప్లై చేసేటప్పటికి ఆ డేట్ వరకు ఇవన్నీ ఉండాలి అని అంటున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. అప్లోడింగ్ ఆఫ్ డీటెయిల్డ్ వేకెన్సీ నోటీస్ వచ్చేసి 30/5/2025 అయితే వచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 31న స్టార్ట్ అయింది. 30/6/2025 వరకు ఆన్లైన్ లాస్ట్ డేట్ మనకి ఉంది. సో 1 month టైం అయితే ఇచ్చారు. ఇక రిలాక్సేషన్ ఇన్ మినిమం ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ చెప్పాను నేను. 3 years 5 years 10 years అనేది. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. SC/SC సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. ఇక అలాగే వచ్చేసి ఇక ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి దీనికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నో నెగిటివ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు మాక్సిమం మార్క్స్ 150 ఉంటే ఇంటర్వ్యూ వచ్చేసి 50 ఉంటుంది. దీనికి టైం అయితే 120 నిమిషాలు టైం ఇస్తారు. ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి ముంబై, కోల్కతా, ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్ ఎనీ ప్లేస్ డిసైడ్ బై ద మేనేజ్మెంట్. సో ఈ ప్లేసెస్ లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో తెలుగు వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1200 రూపాయలు అయితే ఇచ్చారు జనరల్ కేటగిరీకి. అలాగే SC/ST పీడబ్ల్యూడి కేటగిరీకి 600 రూపాయలు ఇచ్చారు. 1200 అన్రిజర్వ్డ్ కి ఓబీసీకి 1200 అయితే ఇచ్చారు. సో ఇది అప్లికేషన్ ఫీజు. ఇక హౌ టు అప్లై అన్నారు. మనం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. సో ఈ సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్ గా అయితే ఇచ్చారు. ఇక కామన్ గా ఉండే అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఏమి చెక్ చేసుకోగలరు. జనరల్ ఇన్ఫర్మేషన్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా. సో ఇదంతా మీరు చెక్ చేసుకోగలరు. అయితే మెయిన్ గా మనం అప్లై చేసేది ఏంటంటే నెక్స్ట్ క్లిక్ టు అప్లై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకొని ఉంటే ఇక్కడ లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఏదైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. క్లిక్ హియర్ అని ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. ఇక్కడ పైన కామన్ గా ఉండే మనకి రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అవి. ఇక్కడ వచ్చేసి మీరు పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్, అంటే ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్ మీరు డిప్యూటీ మేనేజర్ నెట్వర్క్ సైడ్ అనుకోండి, అది క్లిక్ చేస్తాం, అందుకు పోస్ట్ కోడ్ ఆటోమేటిక్ తీసుకుంది. ఇక మీ నేము, కరెక్ట్ నేము SSC ప్రకారం ఏదైతే ఉందో అది. సో ఇలా మీరు చెక్ చేసుకుంటూ మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మేషన్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఓటీపీ ఇచ్చిన తర్వాత అగ్రీ చేసేసి ఈ క్యాప్చర్ ఇచ్చేసి రిజిస్టర్ చేసేసుకుంటారు. తర్వాత రీవెరిఫై అవుతుంది. అయిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అవుతారు. అంటే మీకు ఏదైతే రీవెరిఫై అవుతుందో దాని ద్వారా మీరు మళ్ళీ లాగిన్ అవుతారు. లాగిన్ అవగానే మీరు ఇమీడియట్లీ ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ యూజర్ ఐడి, మీకు ఐడి ఇస్తారు. అలాగే పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ ఇస్తే మీరు ఇక్కడ టెంపరీ పాస్వర్డ్ ఇస్తారు. దాన్ని మీరు చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు. సో లాగిన్ అయిపోతే లాగిన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవడమే. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది. ఇమీడియట్లీ అప్లై చేసుకోండి.
సో 9 lakhs 12 lakhs 9 lakhs 12 lakhs అనేది సిటీసీ ఉంది. సాలరీస్ కూడా బాగున్నాయి. ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అలాగే రైల్వే సంబంధించింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ కాబట్టి మీరు మీ జాబ్ కూడా చాలా బాగుంటుంది. అప్లై చేసుకోండి. అలాగే ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.